వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండలంలోని లింగన్పల్లి గ్రామానికి చెందిన శిరీష తన భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నారులతో జీవన పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఆమెకు యూత్ ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో 18,000 రూపాయల విలువైన కుట్టు మిషన్ను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ శిరీష రాజుగౌడ్ కుటుంబానికి ఈ కుట్టు మిషన్ ద్వారా ఉపాధి అవకాశంతో పాటు మనోధైర్యం కూడా లభిస్తుందని తెలిపారు. సమాజంలోని నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ గౌరారం గోపాల్, లింగన్పల్లి కాశప్ప, వివో ఏ చరిత, ఎల్హెచ్పిఎస్ జిల్లా నాయకులు సూర్యనాయక్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లింగన్పల్లి గ్రామం బొమ్రాస్పేట మండలానికి చెందినటువంటి లింగన్పల్లి గ్రామ నివాసి అయిన రాజుగౌడ్ గారు గత సంవత్సరం 2021లో రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ మరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్హెచ్పిఎస్ నాయకులు సూర్యనాయక్ గారు మరియు చరిత గారు తెలంగాణ విద్యావంతుల వేదికకు ఇటు విషయాన్ని మనకు దృష్టికి తీసుకురాగా తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులైనటువంటి మరి గౌరారం గోపాల్ గారు, బాకారం చంద్రశేఖర్ గారు, నేను మరి ఇతర మిత్రులు అందరం కలిసి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సోదరి శిరీష గారు చిన్న వయసులో భర్తను కోల్పోవడం చాలా బాధ అనిపించింది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకరు 2 సంవత్సరాలు, ఇంకో పాప 3 నెలల పాప ఉన్నది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ నేయకు యూత్ ఫర్ సేవను సంప్రదించగా వాళ్ళు ఆ అమ్మాయి ఉపాధి కొరకు మనం ఏమైనా చేయాలని ఒక సంకల్పంతో శిరీషను అడిగినప్పుడు, అన్న నాకు కుట్టు మిషన్ వస్తుంది, కుట్టు మిషన్ ఇవ్వగలిగితే నేను నా పిల్లల్ని చదివించుకోగలుగుతా, నా జీవనాన్ని కొనసాగించగలుగుతా అని చెప్పంగానే ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలోచన చేయకుండా నేను చెప్పిన అమ్మాయికు శిరీష గారు ఖచ్చితంగా మీకు ఆ సాయం అందిస్తాం తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున, మరి దాని నుండి మీ పిల్లల్ని చదివించుకోవాలనగానే ఆమె తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారని చెప్పడం వల్ల ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఆమెకు ఈ యొక్క కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్ను ఉపయోగించుకొని ఆమె తన పిల్లలను చదివించుకొని తాను కూడా మనోధైర్యాన్ని పెంపొందించుకొని తన జీవితాన్ని అందరిలాగే మంచి జీవితాన్ని గడపాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆశిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక కార్యక్రమాలు 2009 నుండి చేస్తూ ఉన్నది. అనేక బీద కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం, రైతు ఆత్మహత్య కుటుంబాలను కూడా ఆదుకుంటా ఉన్నాం. అనేక మందికి వారి యొక్క జీవనోపాధి కొరకై చాలా కుటుంబాలకు ఆవులను ఇవ్వడం, కుట్టు మిషన్లు ఇవ్వడం, తద్వారా ఆ కుటుంబాన్ని తాము ముందుండి పోషించుకుంటూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా ప్రయత్నం చేయాలి. శిరీషకి ఈ సందర్భంగా ఇంకొక విజ్ఞప్తి చేస్తా ఉన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక యూత్ ఫర్ సేవా కిసాన్ బంధు నీకు అండగా ఉంటామమ్మా. నీ పిల్లల చదువుల కొరకు మేము ఎప్పుడు కూడా నీ ఎంబడి ఉంటాం. దీని ద్వారా ఉపాధి ఎంత జరుగుతుందో మరి నీ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. దాని ద్వారా నీవు కొంత ఉపాధి పొంది పిల్లలను చదివించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, రాజు లేని లోటు ఎవరు తీర్చలేము, కాకపోతే నీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క మిషన్ ఉపయోగించుకొని నీవు కుటుంబ పోషణ చేసుకోవాలని, మంచిగా అందరిలాగే మనోధైర్యంతో బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అంజాప కూడా అనేక రకాలుగా మనకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నీ నుంచి అంజాప కూడా అనగానే రాజుగౌడు అవును సార్ మనం ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి వారందరి యొక్క ప్రోత్సాహంతో సహకారంతో ఈనాడు కిసాన్ బంధు సతీష్ మరి స్నేహాల యొక్క సహకారంతో ఇది అందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక నీకు, నీ పిల్లలకు, కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా. జై తెలంగాణ. శిరీష మా ఆయన నాకు చిన్న వయసులోనే చనిపోయిండు. నాకు సార్వాల్ మిషన్ ఇచ్చినందుకు నా 2 పాపలని నడుపుకొని మంచి చదివిస్తానని చెప్తాను. థ్యాంక్ యూ సార్ అందరికీ.